వెల్కమ్ టు గణపతి వెలుగు ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ క్లాస్లో భాగంగా అర్థశాస్త్రము, దాని పరిచయం, ఎకానమీ ఇంట్రడక్షన్ మనం చూడండి. మనకి అర్థశాస్త్రం రచించి దాదాపుగా 200 సంవత్సరాలు అయ్యింది. ఎట్ ప్రజెంట్ ఎకనామిక్స్ ఈజ్ రిటన్ ఆన్ ద బుక్స్ మోర్ దెన్ 200 ఇయర్స్. అర్థశాస్త్రాన్ని సాధారణంగా మనకి క్వీన్ ఆఫ్ సోషల్ సైన్స్ అని తెలియజేస్తాం. మనం అర్థశాస్త్రాన్ని క్వీన్ ఆఫ్ సోషల్ సైన్స్గా తెలియజేసిన శాస్త్రవేత్త శామ్యూల్సన్. చూడండి మనకి ఎకానమీ లేదా ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్లో భాగమే ఒక పార్టే మనకి ఎకానమీ. దీన్ని ఏమన్నాడంటే మనకి క్వీన్ ఆఫ్ సోషల్ సైన్స్గా తెలియజేసిన శాస్త్రవేత్త సైంటిస్ట్ ఎవరంటే మనకి శామ్యూల్సన్ స్టేట్స్ దట్ ఎకానమీ ఈజ్ నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ సోషల్ సైన్స్. అదేవిధంగా మనకి పాలిటీని కింగ్ ఆఫ్ సోషల్ సైన్స్గా మనం పేర్కొంటాం. ఈ టర్మ్స్ మనకి ఎకానమీ అండ్ ఎకనామిక్స్ అనే పదాలు మనకి గ్రీక్ వర్డ్స్. దీస్ 2 words ఆర్ గ్రీక్ వర్డ్స్. చూడండి మనకి ఈ గ్రీకు భాషలో మనకి 2 పదాలు ఉన్నాయి. మనకి 2 terms ఉన్నాయి గ్రీకులో. ఒకటి ఓయికోస్, అదేవిధంగా నెమోస్ లేదా నిమెయిన్. ఓయికోస్ అనగా మనకి గ్రీకు భాషలో ఓయికోస్ అనగా మనకి అర్థం ఏంటంటే హౌస్. గ్రీకు భాషలో ఓయికోస్ అనగా అర్థం ఏంటంటే హౌస్. మరి నెమోస్ లేదా నిమెయిన్ అనగా అర్థం ఏంటంటే మేనేజ్మెంట్. అంటే అర్థం చూడండి, హౌస్ మేనేజ్మెంట్ అని అర్థము. హౌస్ మేనేజ్మెంట్ అంటే గృహ నిర్మాణానికి సంబంధించిన శాస్త్రాన్ని సాధారణంగా మనము ఎకానమీ మరియు ఎకనామిక్స్గా మనము పేర్కొంటాం. అయితే మనకి ఈ ఎకానమీకి సంబంధించి మరియు ఎకనామిక్స్కి సంబంధించి మొట్టమొదట మనకి నోబెల్ ప్రైజ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే 1968లో నోబెల్ ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే మనకి నోబెల్ ప్రైజ్ని ఎవరి పేరు మీదుగా ఇస్తారో మనకు తెలుసు. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరు మీదుగా ఇస్తారు మనకి. అయితే మనకి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ మనకి స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ మనకి స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. స్వీడన్ రాజధాని మనకు తెలుసు స్టాక్హోమ్. అదేవిధంగా నార్వే రాజధాని మనకి ఓస్లో. మనకి మొట్టమొదటి 5 రంగాల్లో నోబెల్ ఇవ్వడం జరిగేది. అయితే 6వ రంగమైన ఎకానమీలో 1968లో ప్రారంభించడం గల కారణం ఏంటంటే రిక్స్ బ్యాంక్ అనేది ఎక్కడ కలదంటే మనకి స్వీడన్లో కలదు. దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే 1668. ద రిక్స్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ స్వీడన్ 1668. ఆ ఫౌండెడ్ డేట్ ఎప్పుడంటే 1668. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎన్ని ఇయర్స్ అంటే 300 ఇయర్స్. రిక్స్ బ్యాంక్ స్థాపించి 300 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రిక్స్ బ్యాంక్ వారు ఎకానమీలో నోబెల్ ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి గల కారణం స్వీడన్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 5 రంగాల్లో ఇస్తాడు కాబట్టి 6వ రంగమైన ఎకానమీలో ఈ శాస్త్రవేత్తలను ఎంకరేజ్ చేసే సదుద్దేశంతో ఎకానమీలో కూడా నోబెల్ ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగిందంటే 1969లో ఎకానమీలో మొట్టమొదటి నోబెల్ పొందిన శాస్త్రవేత్తలు 2 ఉన్నారు. ఒకరు రాగ్నర్ ఫ్రిష్, అదేవిధంగా ఇంకొక శాస్త్రవేత్త వచ్చేసరికి జాన్ టిన్బర్గన్. రాగ్నర్ ఫ్రిష్ మరియు జాన్ టిన్బర్గన్లో ఎకానమీలో నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్తలు బోత్ ఆర్ బిలాంగ్స్ టు నార్వే.
బోత్ ఆర్ బిలాంగ్స్ టు నార్వే. నార్వే క్యాపిటల్ తెలుసు మనకి ఓస్లో. నార్వే క్యాపిటల్ వచ్చేసరికి ఓస్లో. అంటే మొట్టమొదటి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్తలు మనకి రాగ్నర్ ఫ్రిష్, అదేవిధంగా జాన్ టిన్బర్గన్. ఈ రాగ్నర్ ఫిష్ మనకి అర్థశాస్త్రంలో ఎంతో కృషి చేసిన శాస్త్రవేత్త. ఇతను ఓస్లో యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇతను హీ వాజ్ స్టడీడ్ ఓస్లో యూనివర్సిటీ. ఈ ఓస్లో యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇతను ఈ యొక్క 1936, 1939లో ఎకానమీని ఇతను రెండు రకాలుగా తెలియపరిచను. ఒకటి మైక్రో ఎకనామిక్స్, ఇంకొకటి మ్యాక్రో ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఇతను మనకి రెండు రకాలుగా తెలియజేస్తాను. ఒకటి మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రము, ఇంకొకటి మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రము. ఓకేనండి. ఈ యొక్క ఇండివిజువల్ యూనిట్స్, వ్యక్తిగత యూనిట్ల గురించి తెలియజేసేదే మనకి మైక్రో ఎకనామిక్స్ కాగా, జాతీయ ఆదాయము అగ్రిగేట్ యూనిట్స్, సమిష్టి యూనిట్స్ కొరకు తెలియజేసేది మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఉదాహరణకి మనకి మ్యాక్రో ఎకనామిక్స్లో మనం ఏం చూస్తామంటే జాతీయ ఆదాయము, పేదరికము, నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగు, ఇటువంటి అంశాలు మనకి ఎక్కడ వస్తాయంటే మనకి మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రంలో వస్తాయి. మైక్రో ఎకనామిక్స్లో వ్యక్తిగత ధరలు, వ్యక్తిగత ఆదాయాలు గురించి మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎనీవే ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని ఆల్ఫ్రెడ్ మార్షల్ని పేర్కొంటాం మనం. ఆల్ఫ్రెడ్ మార్షల్ని మనం ఏమని పేర్కొంటామంటే ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్గా జాన్ మేనార్డ్ కీన్స్, జేఎం కీన్స్ని పేర్కొంటాం మనం. జేఎం కీన్స్ని మనము ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్గా జాన్ మేనార్డ్ కీన్స్ అంటాం అతన్ని. అదేవిధంగా మైక్రో ఎకనామిక్స్గా మనము ఆల్ఫ్రెడ్ మార్షల్ని పేర్కొంటాం. ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్నే మనము ప్రైస్ థియరీ అంటాం. ప్రైస్ థియరీగా మనం దేన్ని పేర్కొంటామంటే మైక్రో ఎకనామిక్స్ని. అదేవిధంగా వెల్ఫేర్ ఎకనామిక్స్గా కూడా మనం దేన్ని పేర్కొంటామంటే మైక్రో ఎకనామిక్స్నే పేర్కొంటాం. ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతం అంటాము. అదేవిధంగా సంక్షేమ అర్థశాస్త్రం అంటాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్ని ఫాదర్ ఆఫ్ వెల్ఫేర్ ఎకనామిక్స్, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ప్రైస్ థియరీ. అదేవిధంగా ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఇన్కమ్ మరియు ఎంప్లాయ్మెంట్ థియరీగా దేని పేర్కొంటామంటే మ్యాక్రో ఎకనామిక్స్ని పేర్కొంటాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ, వైల్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ స్టేట్స్ దట్ వెల్ఫేర్ ఎకనామిక్స్ ఆర్ ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతంగా మనం పేర్కొంటాం. ఓకేనండి. ఎనీవే మనకి ఇక్కడ మనకి వెల్ఫేర్ ఎకనామిక్స్ అన్నాం. దీన్ని మైక్రో ఎకనామిక్స్ ఏమన్నామండి, వెల్ఫేర్ ఎకనామిక్స్. చూడండి మనకి 1998లో వెల్ఫేర్ ఎకనామిక్స్లో వెస్ట్ బెంగాల్కి చెందిన అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది మనకి ఇండియా తరఫున. అదేవిధంగా 2019లో మనకి అభిజిత్ బెనర్జీ గ్లోబల్ పావర్టీ పైన పరిశీలనలు చేసినందుకు, అంటే మనకి ఇక్కడ మనకి ఇండియాకు సంబంధించి ఒక వ్యక్తి 1998లోను, అదేవిధంగా ఇంకొక వ్యక్తి 2019లోను నోబెల్ ప్రైజ్ని విన్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి వచ్చేసరికి అమర్త్య సేను, అదేవిధంగా ఇంకొక వ్యక్తి అభిజిత్ బెనర్జీ. బోత్ ఆర్ గాట్ నోబెల్ ప్రైజ్, దే ఆర్ బిలాంగ్స్ టు ఇండియన్స్. అయితే అభిజిత్ బెనర్జీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర, ఇతను మహారాష్ట్ర స్టేట్కి చెందినవాడు. అమర్త్య సేన్ మనకి తెలిసిందే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి. అయితే ఇతను అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి అభిజిత్ బెనర్జీ. అదేవిధంగా మనకి
2021లో నోబెల్ ప్రైజ్ ఎకానమీలో ఎవరు వచ్చారో మీరు మాకు కామెంట్లో తెలియజేయగలరు. ఎకానమీలో మనం తరువులి ఒక 4 పదాలని విపరీతంగా చూస్తూ ఉంటాం. ఆ పదాలు ఏంటంటో చూద్దాం. ముందు ఒకటి ప్రొడక్షన్. ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంటే మనకు తెలుసు ఉత్పత్తి. అదేవిధంగా ఆ 2 డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ లేదా సరఫరా, దాన్ని సప్లై అని కూడా మనం తెలియజేస్తాం. అదేవిధంగా కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే వినియోగం. అదేవిధంగా ఇంకొక పదం మనకి మార్కెట్. మార్కెట్ అన్న పదాలు చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే మనకు తెలుసు ఉత్పత్తి. ఉత్పత్తి అనేది మనం ఏం చేస్తామంటే వస్తువులను ఉత్పత్తి చేస్తాము, సర్వీసులను ఉత్పత్తి చేస్తాం. ఆ సర్వీసులను కానీ వస్తువులను కానీ అయితే ఎకానమీలో మనం ఇక్కడ మనకి ఈ ప్రొడక్షన్లో మనకి 2 చూస్తాం మనం. ఒకటి గూడ్స్. ఆ ప్రొడక్షన్లో మనం చేసేది ఏంటంటే ఒకటి గూడ్స్, 2 సర్వీసెస్. గూడ్స్ సరే, గూడ్స్ ఆర్ నథింగ్ బట్ కమోడిటీస్ అంటాం వీటిని. కమోడిటీస్ వస్తువులు. అదేవిధంగా సర్వీసులు. చూడండి, మనకి ప్రొడక్షన్ ఎవరి కొరకు చేస్తామంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో, వినియోగదారులు ఈ కన్జంప్షన్ చేసే వాళ్ళనే కన్జ్యూమర్స్ అంటాం మనం. కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. వినియోగదారులకు ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరంటే ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే డిస్ట్రిబ్యూటర్స్. ఇక్కడ మనకి మార్కెట్లో మనకి ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. మార్కెట్లో మనకి ఎక్స్చేంజ్ అనేది వస్తు సేవల వినిమయం జరుగుతుంది. మార్కెట్లో మనకి వస్తు సేవల ఎక్స్చేంజ్ అంటే వినిమయం ఎక్కడ జరుగుతుందంటే మార్కెట్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి సాధారణంగా మనకి ఉత్పత్తి కారకాలు. ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా మనం చూడండి, లేదా ఫ్రాక్షన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా మనకి చూద్దాం. ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలుగా మనం వీటిని పేర్కొంటామంటే లేబర్ అంటే మనకి శ్రామికులకి ఏమి చెల్లిస్తాడంటే శ్రామికుడికి మనం ఏం చెల్లిస్తామంటే వేజెస్. ఉదాహరణకి నేను ఒక పరిశ్రమ పెట్టుకున్నాను అనుకోండి. ఆ పరిశ్రమకి ఏమేమి కావాలండి? ఆ పరిశ్రమలో పనిచేయాలంటే ముందు పరిశ్రమ స్థాపించాలంటే ఒక నేల కావాలి. నేల అంటే ల్యాండ్ నాకు ఓన్ ల్యాండ్ కానీ లేదా పక్క వాళ్ళ ల్యాండ్ లీజుకి కానీ రెంట్కి కానీ తీసుకుంటాం. కాబట్టి ల్యాండ్కి మనం చెల్లించే ఆ ప్రతిఫలాన్ని ఏమంటామంటే మనము బాటకం అంటాం. బాటకం అంటే రెంట్. అదేవిధంగా పరిశ్రమ పెట్టినప్పుడు ఆ పరిశ్రమకి కొందరి అనుభవజ్ఞులైన మేధావులతో కొన్ని అంటే ఇంజనీర్ల సహాయం తీసుకుంటాం. ఆ ఇంజనీర్ల సహాయానికి మనం ఏమిస్తామంటే రాయల్టీ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే మనం ఆ ధనాన్ని ఏమంటామంటే ఆ డబ్బులని రాయల్టీ అంటాం. అదేవిధంగా ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆ పరిశ్రమలో శ్రామికులు ఉంటారు కాబట్టి శ్రామికుడికి మనం ఇచ్చేది ఏమిస్తామంటే వేతనాలు ఇస్తాం, వేజెస్ ఇస్తాం. అదేవిధంగా మన దగ్గర మూలధనం లేదు. మూలధనం మనం ఎవరో ఒకరి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. సపోజ్ బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనుకోండి. ఆ బ్యాంకులకి మనం ఏమిస్తామంటే వడ్డీ ఇస్తాం. వడ్డీ అనగా ఇంట్రెస్ట్. అదేవిధంగా సంస్థ స్థాపించడం నేనే కాబట్టి ఆ సంస్థను స్థాపించడం మనం ఆర్గనైజర్ లేదా ఎంటర్ప్రీనర్షిప్. ఆ ఎంటర్ప్రీనర్షిప్కి మనం ఏమిస్తామంటే వచ్చేవి మంచిగా ఉంటే లాభాలు వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. అది మార్కెట్లో నేను తయారు చేసిన వస్తు సేవలు బాగోకపోతే లాస్లు వస్తాయి. కాబట్టి ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్కడంటే ఇక్కడ మనకి సపోజ్
ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఇక్కడ మనకి ఓకే లేబర్కి మనం వేజెస్ ఇస్తాం. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ మనకి కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందు మనకి ల్యాండ్ కావాలి. ల్యాండ్కి మనం ఏమిస్తామంటే రెంట్ ఇస్తాం. ఆ రెంట్నే మనం బాటకం అంటాం. ఓకే, నెక్స్ట్ శ్రామికులు వచ్చేసారు, వాళ్ళకి వేతనాలు వచ్చాయి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్గనైజర్ లేదా వ్యవస్థాపకుడికి మనకి ప్రాఫిట్స్ రావచ్చు లేదా నష్టాలు రావచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ ఇన్కమ్ మూలధనానికి మనకి మూలధనం ఉన్నట్లయితే మనకి ఏమొస్తుందంటే వడ్డీ వస్తుంది, ఇంట్రెస్ట్. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చేదాన్ని మనం రాయల్టీగా, ఈ పదాలు మనకు చాలా ఇంపార్టెంట్. భూమికి మనం ఇచ్చే ప్రతిఫలము రెంట్ బాటకము, లేబర్కి మనం ఇచ్చే ప్రతిఫలం వేజెస్ వేతనాలు. ఆర్గనైజర్, ఈ ఫ్యాక్టరీ ఏదో ఒకటి పెట్టినవాడు ఆర్గనైజర్. వ్యవస్థాపకుడికి ఏమొస్తుందంటే ఇతన్నే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. వాడికి ప్రాఫిట్స్ రావచ్చు, లాస్ రావచ్చు. అవి ఆర్గనైజర్ దగ్గర డబ్బులు లేకపోతే వాడు డబ్బులు బ్యాంక్ దగ్గర లేదా ఎవరో ఒకరి దగ్గర తీసుకుంటాడు కాబట్టి వాడు ఇతరులకి ఇంట్రెస్ట్ చెల్లిస్తాడు, వడ్డీ చెల్లిస్తాడు. అదేవిధంగా మనం ఆ ఫ్యాక్టరీని మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాడికి మనం ఏమిస్తామంటే రాయల్టీగా ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి అర్థశాస్త్రంలో ప్రధానంగా మనం ఇంకా ఏం నేర్చుకోవాలంటే వస్తువులను మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. గూడ్స్ అంటాం మరియు కమోడిటీస్ అంటాం. గూడ్స్ అండ్ కమోడిటీస్. చూడండి, వస్తువులు మనకి రెండు రకాలుగా తెలియజేస్తాం వస్తువులను. ఒకటి ఫ్రీ గూడ్స్, ఉచిత వస్తువులు. రెండు ఎకనామిక్ గూడ్స్. ఉచిత వస్తువులు, ఆర్థిక పరిభాషలో మనకి ఎకానమీలో రెండు రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి ఉచిత వస్తువులు, రెండు ఆర్థిక వస్తువులు. అంటే మనకి ఈ వస్తువులకి సాధారణంగా ఉచిత వస్తువులకి ఒకే విలువ ఉంటుంది. ఒకే విలువ అంటే యూజ్ ఇన్ వాల్యూ, ఉపయోగిత విలువ ఉండి వినిమయ విలువ లేకపోతే, ఎక్స్చేంజ్ వాల్యూ లేకపోయినట్లయితే వాటిని, అంటే ఇక్కడ గూడ్స్ని మనం అసలు చెప్పడానికి గల కారణం ఏంటంటే వాల్యూ, బేస్డ్ ఆన్ వాల్యూ. గూడ్స్ని మనం 2 types గూడ్స్ అని చెప్పాం, ఫ్రీ గూడ్స్, ఎకనామిక్స్. బేస్డ్ ఆన్ వాల్యూ ఇక్కడ మనకి 2 types వాల్యూ మనకి 2 types వాల్యూ. ఒకటి యూజ్ ఇన్ వాల్యూ, ఇంకొకటి ఎక్స్చేంజ్ ఇన్ వాల్యూ. యూజ్ ఇన్ వాల్యూ అంటే ఉపయోగిత విలువ, ఎక్స్చేంజ్ ఇన్ వాల్యూ అంటే వినిమయ విలువ. ఒక వస్తువును మనం ఉపయోగించుకుంటాం. ఉదాహరణకి ప్రకృతిలో లభించే వస్తువులు. ఈ ప్రకృతిలో లభించే ఉదాహరణకి ఓషన్ ఆర్ సీ వాటర్. సముద్ర నీరును మనం సముద్రంలో స్నానం చేసినందుకు ఎవరికైనా మనం ధనం చెల్లించామా? ధనం చెల్లించలేదు. కాబట్టి సముద్ర నీరు మనకి ఉచిత వస్తువు. అదేవిధంగా మనకి సన్షైన్, సూర్యరశ్మి మన మీద పడినందుకు మనం ఎవరికైనా ఏమైనా చెల్లించామా? లేదు. అదేవిధంగా గాలి అంటే ఎయిర్. గాలి పీల్చుకున్నందుకు మనం ఎవరికైనా ఏమైనా ధనాన్ని చెల్లించామా? చెల్లించలేదు. అంటే ప్రకృతిలో లభించే గూడ్స్ అంటే ఇక్కడ నీరు. అదేవిధంగా మంచినీరు పట్టుకెళ్ళి, నీరు ఉచిత వస్తువే కదండి, ఇవ్వండి అంటే ఎవడో. అంటే మనకి సముద్ర నీరు మాత్రమే. అంటే ఒకప్పుడు మంచినీళ్ళు అంటే ఉచిత వస్తువే, కానీ ఇప్పుడు మంచినీరు ఉచిత వస్తువు కాదు. ఉదాహరణకు మీరు నీళ్లు ఉచిత వస్తువే, ప్రకృతి ప్రసాదించింది ఇవ్వండి అంటే వాడు ఈ బాటిల్ ఇచ్చి ఈ బాటిల్ ఖరీదు 10 రూపాయలు అంటాడు. కాబట్టి ఏ నీరు ఉచిత వస్తువు అంటే ఇక్కడ సముద్ర నీరు ఉచిత వస్తువు. అదేవిధంగా సన్షైన్, సూర్యరశ్మి ఉచిత వస్తువు. గాలి కూడా ఆరోగ్యవంతమైన మానవుడికి ఉచిత వస్తువు. హాస్పిటల్లో ఉన్న హాస్పిటలైజ్డ్ హిల్ పర్సన్, జబ్బుతో బాధపడేవాడికి ఆక్సిజన్ కొనుక్కోవాలి.
మనకు తెలుసు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరికేవి కాదు. కాబట్టి ఆరోగ్యవంతమైన మానవుడికి మాత్రమే అవి ఉచిత వస్తువులు. అదేవిధంగా గాలి అక్కడ. అయితే దీనికి ఏముంటుందంటే ఉచిత వస్తువులకి యూజ్ ఇన్ వాల్యూ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఇన్ వాల్యూ ఉండదు. యూజ్ ఇన్ వాల్యూ ఉండి ఎక్స్చేంజ్ ఇన్ వాల్యూ లేకపోతే అటువంటి వస్తువులు ఏమంటామంటే ఉచిత వస్తువులు. మరి ఆర్థిక వస్తువులకైతే యూజ్ ఇన్ వాల్యూ, ఎక్స్చేంజ్ ఇన్ వాల్యూ రెండూ ఉన్నట్లయితే దాన్ని ఆర్థిక వస్తువు అంటాం. అంటే ఉదాహరణకి ఒక పెన్ను కొనుక్కున్నాం అనుకో, పెన్నుకు ప్రతిఫలంగా మనం 5 రూపాయలు 10 రూపాయలు చెల్లిస్తాం. కాబట్టి వాడు మనం పెన్ను తీసుకున్నాం, రాసుకుంటున్నాం, దానికి ప్రతిఫలంగా వాడికి ఏమిస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది. కాబట్టి ఆర్థిక వస్తువులు సాధారణంగా మనకి ఈ 3 వస్తువులు తప్ప మిగిలినవన్నీ కూడా మనకి ఆర్థిక వస్తువులే. నేను రాసే పెన్ను కానీ, ఈ బోర్డు కానీ, తిరిగే ప్యాన్ కానీ, లైట్ కానీ, టీవీ కానీ, కుర్చీ కానీ, బల్ల కానీ ఏవైనా కూడా ధనం చెల్లించి మనము ప్రైస్ చెల్లించి మనము మన దగ్గరికి వచ్చాయి కాబట్టి మనం పెట్టుకున్నాం కాబట్టి వాటిని ఆర్థిక వస్తువులు అంటాం. గమనించాలి. ఈ మళ్ళా ఈ ఎకనామిక్ గూడ్స్ మనకి 3 రకాలు. ఈ ఎకనామిక్ గూడ్స్ మరలా 3 రకాలు. అవి ఒకటి క్యాపిటల్ గూడ్స్, అదేవిధంగా ఇంకొకటి ఇంటర్మీడియరీ గూడ్స్, అదేవిధంగా కన్జ్యూమర్ గూడ్స్. ఈ గూడ్స్ మరలా మనకి క్యాపిటల్ గూడ్స్ ఉత్పాదక వస్తువులు, ఇంటర్మీడియరీ గూడ్స్ మాధ్యమిక వస్తువులు, కన్జ్యూమర్ గూడ్స్ వినియోగ వస్తువులని 3 రకాలు. ఈ క్యాపిటల్ గూడ్స్ అంటే ఉత్పాదక వస్తువులు, వేరే వస్తువుల తయారీలో ఉపయోగపడే వాటిని క్యాపిటల్ గూడ్స్ అంటారు. దీస్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ మేకింగ్ ఎనదర్ గూడ్స్. ఈ క్యాపిటల్ గూడ్స్కి ఉదాహరణకి మనకి యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, వీటిని ఏమంటామంటే మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఈ క్యాపిటల్ గూడ్స్ మరలా మనకి 2 రకాలు. సింగిల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్, అదేవిధంగా డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్. సింగిల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్, డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఈ యొక్క వేరే వస్తువుల తయారీలో వీటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తాం. ఉదాహరణకి విద్యుత్ శక్తి తయారు చేయాలంటే మనకి ఏం కావాలండి, బొగ్గు కావాలి. విద్యుత్ శక్తి తయారు చేయాలంటే థర్మల్ విద్యుత్ శక్తి, బొగ్గు కావాలి. బొగ్గును ఒకసారి ఉపయోగించేస్తాం, మళ్ళీ దాని నుంచి మనకి యాష్ వస్తుంది తప్ప బొగ్గు రాదు. కాబట్టి ఉదాహరణకి దీనికి కోల్, బొగ్గు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి, అదేవిధంగా వెజిటేబుల్స్. చూడండి, కోల్ ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఉపయోగించలేము, ఎలక్ట్రిసిటీని ఒకసారి ఉపయోగించిన తర్వాత ఉపయోగించలేము, వెజిటేబుల్స్ ఒకసారి కర్రీ చేసేసిన తర్వాత మరలా వాటిని ఉపయోగించలేము. డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఉదాహరణకి మెషిన్స్, అదేవిధంగా టూల్స్ని మనం దేనిగా పేర్కొంటామంటే డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్. ఇంటర్మీడియరీ గూడ్స్ వీటినే సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటాం. అంటే ఇన్కంప్లీట్ గూడ్స్ లేదా సెమీ కంప్లీట్ గూడ్స్. ఉదాహరణకు మనం ఇల్లు కట్టాలనుకోండి, ఆ ఇల్లు కట్టడానికి మనకి ఏం కావాలంటే సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, స్టీల్, మెటల్ బార్స్ కావాలి. కాబట్టి వీటిని ఏమంటామంటే ఇంటర్మీడియరీ గూడ్స్. అంటే మనం కన్స్ట్రక్షన్ చేసే ఫైనల్ వస్తువు ఏంటంటే హౌస్. అందులో మధ్యస్థంగా ఉపయోగపడింది మనకి సిమెంట్, అదేవిధంగా శాండ్, స్టీల్, గ్రావెల్, బ్రిక్స్. వీటిని మనం ఇంటర్మీడియరీ గూడ్స్గా పేర్కొంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ కన్జ్యూమర్ గూడ్స్. ఈ వినియోగ వస్తువులు మరలా 2 రకాలు. పెరిషబుల్ కన్జ్యూమర్ గూడ్స్,
పెరిషబుల్ కన్జ్యూమర్ గూడ్స్, అదేవిధంగా డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్. పెరిషబుల్ యూజ్ అంటే చూడండి, సింగిల్ యూజ్ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ నథింగ్ బట్ పెరిషబుల్ కన్జ్యూమర్ గూడ్స్. ఈ వస్తువులను ఒకసారి వాడిన తర్వాత మరలా వాటిని ఉపయోగించుకోలేము. వాటిని తెలుగులో నశ్వర వస్తువులు అంటాం. ఒకసారి ఉపయోగించుకున్న తర్వాత వాటిని మరలా మనం ఉపయోగించలేం. ఉదాహరణకి పాలు ఒకసారి తాగేసాం, మరలా ఉపయోగించుకోగలమా? మజ్జిగ ఒకసారి తాగాం, ఉపయోగించుకోగలమా? అదేవిధంగా ఫ్రూట్స్ తినేసాం, ఒకసారి మరలా ఉపయోగించుకోగలమా? కాబట్టి ఉదాహరణ దీనికి మిల్క్, పాలు, అదేవిధంగా కాడు, బటర్ మిల్క్, అదేవిధంగా ఫ్రూట్స్, వీటిని ఒకసారి యూజ్ చేసిన తర్వాత మరలా వాటిని యూజ్ చేయలేము. అదేవిధంగా డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్, సాధారణంగా మనకి బట్టలు, క్లోత్స్ మనం ఒకసారి వేసుకున్న తర్వాత పాడేము. ఒకవేళ పాడేస్తున్నా ఎవడోడికి ఇస్తాం, వాడైనా ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా ఫ్యాన్ కానీ, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ, వీటిని సాధారణంగా ఏమని పేర్కొంటామంటే డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్గా మనము పేర్కొంటాం. ఓకేనమ్మా, ఇంతటితో ఇది మనకి మన ఇంట్రడక్షన్ 1లో మనం పార్ట్ 1లో భాగంగా చెప్పిన క్లాసు. రిమైనింగ్ మనం పార్ట్ 2లో చూద్దాం పరిచయానికి సంబంధించి.